హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాలుష్య కాసారాలుగా మారిన చెరువుల నీటితో కూరగాయలు, ఆకుకూరల సాగును అడ్డుకోవడానికి తక్షణం చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురుగునీటితో సాగైన కూరగాయలు, ఆకుకూరలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, అందువల్ల అవి మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల దుస్థితిపై అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలి. FTLను నిర్ధారించడం, ఆక్రమణను తొలగించడం, చెరువుల్లోకి మురుగునీటి సరఫరాను అడ్డుకోవడం, ఫెన్సింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పునరుద్ధరణ చర్యలపై ఫోటోలతో సహా ఏప్రిల్ 29లోగా కార్యాచరణ నివేదికను సమర్పించాలంటూ విచారణను వాయిదా వేసింది. హైదరాబాద్లోని చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడంపై 2007లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. చెరువులు ఆక్రమణలు వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్, టి. శ్రీకాంత్ రెడ్డిలతో అడ్వకేట్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ మాదాపూర్లోని దుర్గం చెరువు, కూకట్పల్లి, సున్నం చెరువు, నానక్రామగూడ, మేడికుంట, గౌలుదొడ్డి, గోసాయికుంట, నల్లగండ పెద్ద చెరువు, గంగారం పెద్ద చెరువు, బైరామలగూడ మధ్యలకుంట, ఉప్పల్ నల్ల చెరువు, పీర్జాదిగూడ పెద్ద చెరువు, కూకట్పల్లి అంబీర్పూర్ చెరువు, దుండిగల్ చిన్నదామ చెరువు, అల్వాల్ చిన్ననారాయణుని చెరువు, ఉస్మత్పేటలోని బోయిన చెరువులను సందర్శించిన అడ్వకేట్ కమిషన్ హైకోర్టు నివేదిక సమర్పించింది. పేటలోని బోయిన చెరువులను సందర్శించిన అడ్వకేట్ కమిషన్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇందులో చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, అంతేకాకుండా చెత్త చెదారం మురుగునీటితో దుర్గంధభరితంగా ప్రమాదకరంగా మారాయని పేర్కొంది. ఈ చెరువులోని మురుగునీటితో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో పాటు చేపలను వినియోగిస్తున్న ప్రజల ఆరోగ్యాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది. వ్యర్థాలు పూడిక తీయడం, ఆక్రమణను తొలగించడంతో పాటు నాలాలను పరిరక్షించి నీటి ప్రవాహానికి అంతరాయం లేకుండా చూడాలని పేర్కొంది. గ్రీన్ బెంచ్ ఏర్పాటు చేయాలి. చెరువులు, కాలుష్యం, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు తదితర కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు పరిధిలోని గ్రీన్ బెంచ్ ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది. FTL నిర్ధారణ శాస్త్రీయంగా నిర్వహించి తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని తెలిపింది. బఫర్ జోన్లోని పట్టాభూములకు తగిన పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఆక్రమణలకు, వివాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించింది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేలా ఇరిగేషన్ శాఖకు తగిన అధికారాలు ఇవ్వాలని, ఉమ్మడిగా కృషి చేస్తేనే చెరువుల పరిరక్షణ సాధ్యమని పేర్కొంది. చెరువుల వారీగా అడ్వకేట్ కమిషన్ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ